ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మా యూనివర్సిటీ కార్యక్రమాలకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రావొద్దు అని విద్యార్థులు కోరుకోవటం. ఇప్పుడు నర్సారి యూనివర్సిటీ విద్యార్థులు తమ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పిలవద్దు అని చెప్పేసి ఆ యూనివర్సిటీ వీసీకి, వైస్ ఛాన్సలర్‌కి మెమోరాండం ఇచ్చారు. కేవలం ఆ ఒక్క చోట మాత్రమే కాదు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ కూడా ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి ఆల్రెడీ కార్యక్రమం ఫిక్స్ అయిందట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఇన్విటేషన్ పోయిందట. ఆయన గూడా ఒప్పుకున్నారట. కానీ ఆయన రావద్దు, ఆయన్ని పిలవద్దు అని జెప్పేసి స్టూడెంట్స్ ఆందోళన చేయటం వల్ల మొత్తానికి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. కారణం ఏందంటే, అసలు కాక్రోజులు పుట్టడానికి కారణమే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్సు అని. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్ళని, నిరుద్యోగుల్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వల్లనే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది అనేది ఒక కారణం. రెండో కారణం ఏందంటే, ఢిల్లీలో అంత పెద్ద లాఠీ చార్జ్ జరిగితే, ఆ వీడియోలు చూసే తీరిక నాకు లేదు అని జెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ గూడా విద్యార్థుల్లో చాలా కోపాన్ని తెప్పించాయి. ఇప్పుడు అయి కేవలం వీడియోలు గాదు, సాక్ష్యాలు. పోలీసులు ఎలా కొట్టారో చెప్పే సాక్ష్యాలు. మరి ఆ సాక్ష్యాలను చూడకపోతే ఎట్టా? ఇది విద్యార్థుల ప్రశ్న. దానివల్ల విద్యార్థుల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సహజంగా ఏందంటే, చాలామంది విద్యార్థులు రాజకీయ నాయకుల రాకను వ్యతిరేకిస్తుంటారు. కానీ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వస్తున్నారు అంటే, అది ఒక హోదాగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటారు. కానీ ఫస్ట్ టైమ్ ఆయన రావద్దు అని కోరుకుంటున్నారు. సరే, ఇది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.